మన దేశంలో క్రిమినల్స్‌కి శిక్ష కాకుండా చావు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి. ఫ్యూచర్‌లో యోగి గనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలా ఉండబోతుంది? యూపీలో ఉన్న రూల్స్ ఇండియా మొత్తం వస్తే ఒక కఠినమైన రూల్స్ కింద ఉండబోతుందా? దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇండియాలో క్రైమ్స్ జరిగితే ఆ కేసు సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటుంది. కానీ యోగి ఆదిత్యనాథ్ పీఎం అయితే సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆయన చెప్పేది ఒకటే మాట, తప్పు చేస్తే ఎంతటి పెద్దవాడికైనా శిక్ష పడాల్సింది, అది కూడా బహిరంగంగా పడాల్సింది. యూపీలో తప్పు చేసిన వాడికి ఎన్కౌంటర్ సిస్టమ్ ఇండియా మొత్తం వర్తిస్తే ఎలా ఉంటుందో తెలుసా? 2017 నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ లెక్కలు చూస్తే షాక్ అవుతారు. దాదాపు 15,000 ఎన్కౌంటర్స్లు జరిగాయి. అందులో కరుడు కట్టిన నేరస్తులు అంతమయ్యారు. మధ్యలో అవినీతి అధికారులకు అస్సలు అవకాశం లేకుండా చేశారు. ఒకవేళ యోగి పీఎం అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లోకి ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఏ అధికారి అయినా లంచం అడిగితే ఉద్యోగం పోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. ఆఫీసర్లకి భయం పెరుగుతుంది, ప్రజలకు నమ్మకం కుదురుతుంది. పైన స్ట్రాంగ్గా ఉంటే కింద ఆఫీసర్స్కి దారిలో వస్తారని యోగిస్ ఎగ్జాంపుల్. గతంలో యూపీలో గొడవలు మడ్డలు ఉండేవి. 2017 నుండి ఇప్పటి వరకు మత ఘర్షణ కూడా జరగలేదు. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం కఠినమైన రూల్స్ వల్లే. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. క్రమశిక్షణ కఠినత్వం ఇండియా మొత్తం వస్తే గొడవలు లేని ఒక కొత్త ఇండియా మనకు కనిపిస్తుందా? లేక కఠినమైన రూల్స్ వల్ల ప్రజలకు మీద భారం పడుతుందా? ఒక లీడర్కి క్లారిటీ ఉంటే దేశం మొత్తం ఆ దారిలో నడుస్తుంది. అయితే ఇలాంటి స్ట్రాంగ్ సిస్టంలో ఎకనామీ ఎలా రియాక్ట్ అవుతుంది? కఠినమైన రూల్స్ ఉన్న దేశానికి వస్తారా, లేక ఇలాంటి భద్రత చూసి ఇంకా ఎక్కువ వస్తారా? డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.